నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో శ్రీనివాసరావు గారు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. సమాజానికి సంబంధించి, అలాగే మనకి తెలియని పదానికి సంబంధించిన డెఫినిషన్ ఆయన కొత్తగా ఇచ్చారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. మీకెలా అనిపించింది? తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇక ఈ పదానికి, కుటుంబ వ్యవస్థకి ఏమిటి సంబంధం? ఈ విషయాల గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి శ్రీనివాస్. నమస్తే అండి. సో, కుటుంబానికి, పదానికి ఏమిటి సంబంధం? పదాలు లేకపోతే కుటుంబం లేదంటారా ఏంటి కొంపదీసి? అదే చెప్పాలనుకుంటున్నారా? అంటే కుటుంబం అంటేనే ఇద్దరితో ఆ! కూడుకున్నదేనండి. హ్మ్. ఆలుమగలు. హ్మ్. ఆలుమగల మధ్య కమ్యూనికేషన్ అనేది లేకపోతే నిశ్శబ్దమే కదండీ. హ్మ్. అక్కడేముండదిక. హ్మ్. ఇద్దరు మగవాళ్ళు గాని, గుడ్డివాళ్ళు గాని ఏదన్నా అయ్యుంటే తప్పితే హ్మ్. ముందల పదం ఉండాలి. ఆ పదాల్లో కూడా శబ్దార్థాలే పదం అనుకుంటున్నారు కొంతమంది. హ్మ్. నోటి నుంచి వచ్చే శబ్దార్థాలే పదం అనుకుంటున్నారు కొంతమంది. హ్మ్. దాన్ని రాసుకున్నాం అది పదమే కదండీ. హ్మ్. రాసుకున్న దాన్ని పిక్చరైజ్ చేస్తున్నాం చేసి చూపిస్తున్నాం. హ్మ్. మరి అది పిక్చరైజేషన్ ఎందుకంటున్నారు? లాస్ట్ వీడియోలో కూడా నేను అదే అడిగాను మిమ్మల్ని. ఆ! వర్డ్‌ని, సౌండ్‌ని కంపేర్ చేస్తున్నారు. అవునండి. పిక్చరైజేషన్‌ని, వర్డ్‌ని కంపేర్ చేస్తున్నారు. అవునండి. కమ్యూనికేషన్‌ని, వర్డ్‌ని కంపేర్ చేస్తున్నారు. ఇలా అవునండి. ఎందుకు కంపేర్ చేస్తున్నారు? ప్రతిదాన్ని వర్డే అనొచ్చుగా. కంపేర్ చేస్తున్నామంటే ఓడని చెప్పంటే ఇప్పుడు మాట్లాడుతున్నాం. దిస్ ఈస్ వర్డ్ అంటారు మీరు. అవునండి. మాట వర్డే అంటారు. అవును. చూస్తున్నాం వర్డే అంటారు. అదే ఓడ్ కదా మీరు ఓడ్ అని చెప్పేది. చెప్పి వదిలేస్తే దానికి ఒక కంటిన్యూషన్ కావాలంటే ఓడ్ అండ్ ఓడ్స్ రావాలండి ఇక్కడ. ఓకే. కొన్ని పదాలు కలిస్తేనే మళ్ళా మీకు హ్మ్. భాష హ్మ్. అనేది హ్మ్. ఏర్పడుతుందండి. మీరు చూసే చూపును కూడా వర్డ్ అనే అంటారు కదా! అవునండి. కదా! అవునండి. సో, మరి దాన్నెందుకు చూసే చూపులో గల్లా మళ్ళా చూపు అక్కడ అనెందుకంటాం? దాన్ని కూడా వర్డే కదా! అనాలి అక్కడ అంటాను నేను. డెఫినిషన్ ఉంటుందండి. హ్మ్. హ్మ్. రైట్‌కి చూస్తున్నాడా? లెఫ్ట్ చూస్తున్నాడా? మీకెళ్ళి చూస్తున్నాడా? బ్యాక్ సైడ్ చూస్తున్నాడా? అంటే వాటెవర్ ఇట్ మే చూపు బి అండి ఆ! శ్రీనివాస్ గారు. ఏదైనా కూడాను రైట్ చూసినా, లెఫ్ట్ చూసినా చూపు అనెందుకంటాం? చు వర్డ్స్ అనాలి కదా! అవునండి. రైట్ వర్డ్, లెఫ్ట్ వర్డ్, బ్యాక్ వర్డ్, ఫ్రంట్ వర్డ్ అనాలి. అవునండి. మరి చూపనెందుకంటున్నావు అంటాను నేను. అది లెఫ్ట్ ఓడ్ అయినా, రైట్ ఓడ్ అయినా కూడా ఓడేనండి. మై గుడ్‌నెస్. చెప్పండి. చెప్పండి. ఓడు లేనిది హ్మ్. అంటే ఓడే కదండీ ప్రాథమికమైంది హ్మ్. భాషకి. హ్మ్. హ్మ్. భాషకు ముఖ్యమైనది పదం. హ్మ్. హ్మ్. కొన్ని పదాల కలయికే భాష. భాషకి ముఖ్యమైంది మీరు చెప్తుంది పదం. అవునండి. నేను చెప్తుంది భావం. ఆహ్, అంటే పదం భాషకెప్పుడైనా భావమేనండి ముఖ్యం. ఓకే అండి. ఏ ఇప్పుడు భాషకైనా భావమే ముఖ్యం. హ్మ్. భాషకి ముఖ్యం పదం కాదు. ఓకే. కరెక్ట్‌గా వచ్చారు ఇప్పుడు ఇంకా దగ్గరికి. చెప్పండి. ఆ భావం లేనిది మళ్ళా పదం రాదండి మీకు. భావం, భావం అనేది అసలు పదాలు లేకుండా కూడా భావాలు పలుకుతాయి. భావాలు పలుకుతాయండి. సంగీతానికి భాష లేదు. మీకిక్కడొచ్చారింకా. ఆ! సంగీతానికి భాష లేదంటున్నారు. అవును. సంగీతం గూడా పదమేనండి. అది ఎట్లా అంటారేమో. హ్మ్. నేనున్నానండి. నేను ఒక హార్మోనియం వాయిస్తూ ఉన్నాను. హ్మ్. గిటారా లేకుంటే. హ్మ్. హ్మ్. దానికి మూలం ఎవరండి? మనిషి. హ్మ్. మనిషి ఏం చేస్తున్నాడు? నా చేతులతో చేస్తున్నాను. హ్మ్. పదం ఏర్పడాలంటే 2 కావాలండి ముందల. హ్మ్. ఏదైనా రెండే అని చెప్పుకున్నాం. ఈ హ్మ్. సృష్టిలో. హ్మ్. నా 2 పెదాలు కదిలిస్తేనే లోపల నుంచి శబ్దం వచ్చిన. హ్మ్. నా భావము, నా బాడీ 2 కలిస్తేనే మీకు హార్మోనియం వదిలించిన. అవును. 2 లేనిది హార్మోనియం నేను చేయలేను. నేను దాన్నేం అనట్లేదు. నేనంటున్నాను మీరు ప్రతిదాన్ని పదం అంటున్నారు కదా! పదం అనేది భావంతో పుడుతుంది. భావం లేకుండా భాష లేదు అంటున్నాను నేను. మీరంటున్నారు పదం లేకుండా భావం లేదు అంటున్నారు. మీకు పదమే మూలం అంటున్నారు. ఆ! నేను భావం మూలం అంటున్నాను. భావం లేకుండా అసలు ఏ వ్యక్తి జీవించలేడండి. నా నా దృష్టిలో. అది నేను పర్సనల్‌గా నేను ఫీల్ అయింది. నేనెక్కడ ఏమి రిసర్చ్ చేయలేదు కానీ, ఏ ఏదైనా కూడా భావమే. భావం లేకుండా ఒక తండ్రి లేడు, ఒక తల్లి లేదు, ఒక అన్న లేడు, ఒక భర్త లేడు, ఒక భార్య లేదు. సమాజంలో అసలు ఏ జీవి లేదు భావం లేకుండా. ఓకే. మీరు మీ మీ చెప్పింది మీద మీ మీద నాకొక భావం ఉంటేనే అది ముందడుగు పడుతుంది. లేకపోతే అసలు ఆ భావం లేకపోతే ముందడుగు పడదు. ఓకే అండి. ఇది హ్మ్. క్లియర్ కావాలంటే ఒక చిన్న పాయింట్ ఉందండి. చెప్పండి. మీకు వృత్తంలో పాజిటివ్స్, నెగెటివ్స్ చెప్పా. హ్మ్. +9, -9 అని. హ్మ్. +9 అనేది కనపడేదని చెప్పా. హ్మ్. -9 అనేది కనపడంది. హ్మ్. ఆ కనపడనిదే భావం అండి. అవును. నేను మీకు కొన్ని మనం మనం చూసిన ఫస్ట్ ఎపిసోడ్‌లోను, సెకండ్ ఎపిసోడ్‌లోను చెప్పాను. అవునండి. ఏదైనా కనపడని దాంతోనే ఈ జీవం అనేది సాగుతుంది. అవునండి. కనపడే దాంతో జీవం సాగదండి. అవునండి. కనపడే దాంతో కేవలం సాగేదేమిటంటే కమ్యూనికేషన్ మాత్రమే. అవునండి. ఇటు రా తిందాము, ఆకలేస్తుంది తిందాం. ఆకలి కూడా కనపడదు.
మనం తినేది కనిపిస్తుంది. బట్ ఆకలి కనిపించదు. అవునండి. బాధ కనిపించదు. సంతోషం కూడా కనిపించదు. ఎక్స్‌ప్రెషన్ కనిపిస్తుంది. మళ్ళీ ఆ సంతోషం ద్వారా పుట్టింది వాట్ నెక్స్ట్ అనేది కనిపిస్తుంది. సంతోషం కూడా అక్కడ కనపడుతుందండి. మనం నవ్వుతున్నామా ఆ! లేదనేది గూడా. నవ్వుతున్నాం అలా అంటే ఏడుపు కనిపిస్తుంది గదా! బాధొస్తే. అలా అవునండి. కాదు. మనసులోనే బాధ ఉంటుంది. కొంతమంది ఏడవలేరు. బట్ ఆ ఫీల్ ఉంటుంది. మైండ్‌కుంటుంది. ఫీల్ అది. ఉంటుందండి. అది గూడా ఇన్ డెప్త్‌గా తెలుసుకోగలిగినామంటే హ్మ్. ఆ ఫీల్ ఏ టైప్ ఆఫ్ ఫీలు హ్మ్. అనేది కూడా అర్థమవుద్దండి కొంత. హ్మ్. నేననేది అసలు ఈ భావం అనేదే మనిషిని నడిపిస్తుంది అంటాను. మనిషిని నడిపిస్తుందండి. హ్మ్. ఇంకో సింపుల్ పాయింట్ చెప్పాలండి మీకిక్కడ. హ్మ్. మనసు, మనసు అంటారండి. అవును. ఆ మనసనేది కనపడందండి మీకు. అవును. 0-9 దాకా ఎళ్ళేది ఒక పక్క కనపడేది. అవును. 0-9 మనసైనా, భావమైనా మీరు మ్యాథమెటికల్‌గా చెప్పినా, చెప్పకపోయినా ఏదైనా కనిపించదండి. మనకి ఈ జీవానికి సంబంధించి, ఈ ప్రాణానికి సంబంధించి ప్రాణమే కనిపించదు. అవునండి. ప్రాణం కనిపిస్తుందా? కనిపించదు కదా! దాంట్లో ప్రాణం చలనం ఉంది చూస్తేనే మనకు కనపడుతుందండి. ప్రాణం ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే మళ్ళీ గాలి. గాలి కనిపిస్తుందా? కనిపించదు. రక్తం అంటే మనం మళ్ళీ కోస్తే రక్తం కారుతుంది అనేది కనిపిస్తుంది. అవునండి. ప్రవహిస్తుంది కనిపిస్తుందా? బయటికి కనిపించదు కదా! గుండె కొట్టుకుంటుంది. మనకి బయటికి కనిపిస్తుందా? అంటే మళ్ళీ ఎక్స్‌రే చేస్తే కనిపిస్తుంది. అది కాదు నేను చెప్పేది. మన ఈ జీవానికి సంబంధించింది ఏది కనిపించదు. అవునండి. కనిపించందే ఈ జీవం నడిపిస్తుంది అంతే. అవును. ఈ నడిపించేదే ఒక శక్తి. అది భగవంతుడు ఉన్నాడు అనుకునే వాళ్ళకి భగవంతుడు ఈ శక్తిని నడిపిస్తున్నాడు. ఈ జీవాన్ని నడిపిస్తున్నాడు. అవునండి. భగవంతుడు లేడు అని వాదించే వాళ్ళకి కూడా ఏదో ఒక రకమైన శక్తి మనల్ని నడిపిస్తుంది అంతే. ఇది నేను చెప్పింది కాదు. శాస్త్రవేత్తలు చెప్పింది ఇప్పుడొచ్చారండి చెప్తున్నా. కరెక్ట్‌గా. ఆ చెప్తున్నా. నడిపించే శక్తే పదమండి. మళ్ళీ పదానికొచ్చారు అంటే శ్రీనివాసరావు గారు. పదానికి మూలం ఏంటండి? ఓకే. పదానికి మూలం భావం అన్నారు. ఆ! ఆ భావం హ్మ్. ఎక్కడి నుంచి వస్తదండి? మన నుంచే వస్తుంది. మనం భావానికి అసలు పదానికి సంబంధం లేదంటాను నేను. బ పదం అనేది మాట మాట్లాడితేనే పదం అండి. వర్డ్ ఒకటే అని కదా! మీరు ఇంతకుముందు ఇంగ్లీష్‌లో కంపేర్ చేసి చెప్పారు. అవునండి. వర్డ్ అండ్ ఈ మాట ఒకటే. అవునండి. పదము, మాట, వర్డ్ ఒకటే అన్నారు. ఇంగ్లీష్‌లో అవునండి. వర్డ్ అంటారు. తెలుగులో పదము, మాట అంటారు అని చెప్పారు. నేనేమంటాను అంటే అసలు ఈ పదాలు, మాటలు లేకుండా కూడా ఈ జీవం నడుస్తుంది. ఈ మైండ్ నడిపిస్తుంది. మనకి కావాల్సింది ప్రతిదీ వితౌట్ వర్డ్స్ మనం చేయొచ్చు. నేను చెప్తానది. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఒకటుందండి. చెప్పండి. మనిషికి ఆలోచన, జ్ఞానం వచ్చింది. హ్మ్. అప్పటి నుంచే మనకి ఇవన్నీ వచ్చినాయని చెప్పి మనం చెప్పుకొనున్నామండి. అవును. హ్మ్. అయితే మన ఆలోచనే ఇక్కడ కనపడని నెగెటివ్స్ అండి ఇక్కడ. హ్మ్. మనకు ఆలోచన ఉంటే, ఆలోచన ఎక్కడి నుంచి వస్తదండి ముందల? మనం లేనిది మనకు ఆలోచన లేదు. హ్మ్. మన పదార్థం లేనిది అసలు ఆలోచన లేదండి మళ్ళా. మీరు ప్రతిదానికి పదాన్ని డెఫినిషన్‌గా చూపిస్తున్నారు అంటాను నేను. చూపిస్తున్నారు. ప్రతిదానికి ఇప్పుడు మీరు పదం అనే దాన్ని ప్రతిదానికి అన్వయించారు. అవునండి. గాలి పదమే అంటారు మీరు. అవునండి. ప్రాణం ఇది పదమే అంటారు మీరు. ప్రతిదీ అండి. కాపోతే మనమేమన్నా ఇప్పుడు అందరూ చెప్పుకోవడానికి నేనంటానండి. పేర్లు పెట్టుకున్నాం ఒక చిన్న ఇక్కడ. ఒక చిన్న పాప డెలివరీ అయింది పాప. ఒక అవునండి. పాప పుట్టింది. ఆ పాప పుట్టిన తర్వాత ఒక 2, 3 రోజులకి 2 డేస్‌కే అనుకుంటాను నాకు తెలిసి. అంటే నేను కూడా ఆమె మదర్ కాబట్టి 2 రోజులకే మన స్పర్శ మన బిడ్డకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుందండి. తెలుస్తుంది? వాడికి మాటలొచ్చా? అంటే వాడికి మాటలొచ్చా? వాడికి పదాలొచ్చా? స్ప స్ప ఏది రాదు కదా! అవునండి. వాడికి దేని ద్వారా తెలుస్తుంది? అమ్మ స్పర్శ తెలిసిపోతుంది కదా! స్పర్శతోనేనండి. అది అమ్మ మరి. స్పర్శతోనే. అది బ ప అమ్మ అక్కడ స్పర్శ కూడా అది ఫిజికల్‌గా మాటలెక్కడున్నాయంటారు? ఉంటదండి అక్కడ మళ్ళా. అదే మరి అది అక్కడ గుర్తుపెట్టుకోండి. మాటెక్కడుంది అంటాను నేను. ఫిజికల్‌గా ఉంది కాబట్టి తెలుస్తుందండి. మళ్ళీ ఫిజికల్ అంటారు. లేదండి. మాట స్పర్శ అనేది మీరు ఫిజికలే గదండీ. ప్రతిదీ మాట అన్నారు కదా! ప్రతిదీ వర్డ్ అన్నారు కదా! అవునండి. స్పర్శ ఇప్పుడు అమ్మ స్పర్శని బిడ్డ గ్రహిస్తుంది. ఎవ్వరు ఎత్తుకున్నా ఆగని పాప అమ్మ ఎత్తుకొని దగ్గరికి తీసుకోంగాల్నే నవ్వుతుంది, ఆడుతుంది. ఆహ్, అది తెలుస్తుంది. ఆ స్పర్శ తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? వితౌట్ వర్డ్స్ తెలుస్తుంది కదా! అవునండి. అక్కడ మాటలే లేవుగా. ఇక్కడొక చిన్న విషయం క్లారిఫికేషన్ ఇవ్వాలండి. చెప్పండి. పదార్థము, పదము, హ్మ్. పదార్థము, భావం విడగొట్టలేనివండివి. ఓకే. విడదీయలేరసల. మీరు అన్నిటికి పదమే అంటారు. పదము. అంటే అది మీకు విషయం. చెప్పాను చూడండి ఇందాక 0-9 ఓకే. దాకా, హ్మ్. -9 దాకా చెప్పాను చూడండి. హ్మ్. విడగొట్టలేనివివి. హ్మ్. విడదీయలేరు. విడదీశారంటే మన ప్రాణం పోయినట్టు లెక్క. ఓకే. ఇప్పుడు కరెక్ట్ మీరొచ్చారు పాయింట్‌కి. ఇదండి. సో, నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి డిస్కషన్‌తో మళ్ళీ ము తప్పకుండా దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. ఓకే అండి. అది పదం, భావం, ప్రాణం అన్నీ ఒకటే. మొత్తానికి శ్రీనివాసరావు గారు గూడా ఒప్పుకున్నారు మన కార్యక్రమం ద్వారా.
మరిన్ని విషయాలు శ్రీనివాసరావు గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపించింది ఈ వీడియో? ఎఫెక్టివ్‌గా అనిపించిందా? మీరు ఏమన్నా క్వెషన్స్ అడగాలి అనుకుంటున్నారా? తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మరిన్ని విలువైన సమాచారం కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియోని ఏదైతే ఉందో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే.